కృష్ణా జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర డివైడర్ను ఢీకొని కల్వర్ట్లో పడిపోయింది. దివాకర్ ట్రావెల్ బస్ 11 మంది చనిపోగా 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలిని పరిశీలించిన వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నందిగామ హాస్పిటల్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. కృష్ణా జిల్లా బస్సు ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలు కాగా వారిలో 6గురి పరిస్థితి సీరియస్ గా ఉంది. గాయపడిన వారికి నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స చేస్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న దివాకర్ ట్రావెల్స్ వోల్వా బస్సు తెల్లవారుజామున బోల్తా పడింది. పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర హైవేపై డివైడర్ను ఢీకొని కల్వర్ట్లో పడిపోయింది. హైవేపై నుంచి కల్వర్ట్లో పడిపోవడంతో బస్సు ధ్వంసమైంది. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తులోనే ప్రమాదం జరిగిందంటున్నారు ప్రయాణికులు. అని బండి ఓవర్ స్పీడ్ ఉందండి. ఎందుకంటే శ్రీకాకుళం నుండి వైజాగ్ 2 hours 10 minutes లో వచ్చేసాడు. ఎక్కిన 30 గంటకే డ్రైవర్ బాగా ఓవర్ స్పీడ్లో వెళ్ళాడు అన్నమాట. వెళ్ళడం వల్ల లోయలోకి దింపాడు డైరెక్ట్గా. మా ఫ్రెండ్ ఒక అతను చనిపోయాడు. మా ఫ్రెండ్ ఒక అతను తలకే పగిలిపోయింది. 2 ICUలో ఉన్నారు. బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కృష్ణా జిల్లా అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రమాద స్థలిని పరిశీలించారు. తర్వాత నందిగామ ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చారు. గాయపడిన వాళ్లను కూడా పరామర్శించారు జగన్. హాస్పిటల్లోకి వెళ్లకుండా జగన్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు టీడీపీ కార్యకర్తలు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక డాక్టర్ చేతిలో నుంచి పోస్టుమార్టం రిపోర్ట్ లాక్కున్నారు జగన్. తర్వాత జగన్ చేతిలో నుంచి పోస్టుమార్టం కాపీని లాక్కున్నారు కలెక్టర్. దీంతో అధికారుల తీరుపై మండిపడ్డారు. పెనుగంచిప్రోలు బస్సు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు, ఏపీ డీజీపీ సాంబశివరావు పరామర్శించారు. ఆసుపత్రులకు వెళ్లి గాయపడిన వారితో మాట్లాడారు. బస్సు ప్రమాదంపై స్పందించారు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమన్నారు. బస్సు పోయిందని నాకేం కాదు, వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్లు అవన్నీ ఉంటాయి కదా, ఏమి కాదు. బట్ కాకూడదు, అయ్యింది. మంత్రులు, ఇతర అధికారులు కూడా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.